Good morning, children. Welcome to Venkat Spoken English classes. In this class, we have discussed the can. కెన్ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. కెన్ అనేది మనం చేయగలిగే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, నేను ఇంగ్లీష్ మాట్లాడలేను, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవా, ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడడం లేదు. ఇలాంటి వాక్యాలను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా తెలపాలో ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ వన్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. కెన్ అనేది మన యొక్క ఎబిలిటీని, మన యొక్క స్టెమినాను, మన యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. నేను ఇంగ్లీష్ మాట్లాడలేను అంటే ఐ కెనాట్. ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ కెన్కు నాట్ చేస్తున్నాను. ఐ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. నేను సెకండ్ వన్, నేను ఇంగ్లీష్ మాట్లాడలేను. దిస్ ఇస్ ద నెగటివ్ సెంటెన్స్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా అంటే ఇక్కడ ఈ కెన్ నేను ముంగడికి తీసుకువస్తున్నాను. కెన్ యూ, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, క్వశ్చన్ మార్క్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవా అంటే నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్. సో ఈ కెనాట్ నేను ముందు తీసుకువస్తున్నాను. సో ఇక్కడ ఈ కెనాట్ అనే దాన్ని క్యాంట్గా రాయాలి, షార్ట్ ఫార్మేషన్గా రాయాలి. ఐ కాంట్ యూ స్పీక్ ఇంగ్లీష్ మాట్లాడలేవా, ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. వై కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్. వై కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడడం లేదు. వై కాంట్ యూ స్పీక్ ఇంగ్లీష్. ఈ ఒక్క లాజిక్ మీకు తెలిసినట్లయితే ఎలాంటి సెంటెన్స్ అయినా కూడా, ఎలాంటి వాక్యాలైనా కూడా మనము తయారు చేయవచ్చును. అంటే ఈరోజు మనం కెన్ గురించి తీసుకున్నాము. మీ నెక్స్ట్ డే ఇంకా వేరే హెల్పింగ్ వర్బ్స్ కావచ్చు, యాక్సిలరీ వర్బ్స్ కానీ తీసుకొని ఏ విధంగా తయారు చేయాలో దాని గురించి కూడా నేర్చుకుందాం. సో ఎలాంటి సెంటెన్స్ ఉన్నా కూడా పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్, క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, ఈ ప్రాసెస్ తయారు చేయడం అనే ఈ విధంగా సెంటెన్స్ తయారు చేయడం అనే మెథడ్ మీకు తెలిసినట్లయితే యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ 70% విత్ కాన్ఫిడెంట్లీ. మీరు కాన్ఫిడెంట్లీగా ఇంగ్లీష్ను 75% వరకు మీరు మాట్లాడగలరు. నేను 100% అని అనడం లేదు. మీకు సెంటెన్స్ అనే వాటిని ఏ విధంగా తయారు చేయాలి అనే లాజిక్, ఒక ట్రిక్స్ అనేది తెలిసినట్లయితే ఆ తెలుగు వాక్యాలను మీరు ఏ విధంగా అయినా కూడా తయారు చేసుకోవచ్చును. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, నేను ఇంగ్లీష్ మాట్లాడలేను, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవా. ఇక్కడ క్వశ్చన్ చేయడానికి మనకు వెన్, వేర్, వాట్, హౌ ఈ విధంగా క్వశ్చన్ టైప్స్
ఉన్నాయండి. వాటిని మనం ముంగట రాసినట్లయితే క్వశ్చన్గా వాడుకోవచ్చును మనం. ఇక్కడ చూడండి, కెన్ ముందు ఓన్లీ వై ఉంది. సో కాబట్టి ఇక్కడ వై కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు? వై కాంట్ యూ స్పీక్ ఇంగ్లీష్, నువ్వు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడడం లేదు? కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా? కెనాట్ యూ స్పీక్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవా? ఈ విధంగా మనం వాక్యాలను ఏ వాక్యమైనా ఇవ్వండి, ప్రతి ఒక్క వాక్యాన్ని మనం నెగిటివ్ చేయడం రావాలి, ఇంట్రాగేట్ చేయడం రావాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్ చేయడం రావాలి, క్వశ్చన్ చేయడం రావాలి, నెగిటివ్ క్వశ్చన్ చేయడం అనేది రావాలి. ఎగ్జాంపుల్గా ఐ కెన్ రైట్ ఏ లెటర్, ఐ కాంట్ రైట్ ఏ లెటర్. కెన్ యూ రైట్ ఏ లెటర్? కాంట్ యూ రైట్ ఏ లెటర్? హౌ కెన్ యూ రైట్ ఏ లెటర్? వై కాంట్ యూ రైట్ ఏ లెటర్? సో ఈ విధంగా మీరు ఒక వర్బుని తీసుకొని కెన్నుతోని ఎన్నో వాక్యాలను మనం తయారు చేసుకోవచ్చు.